ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారిలో అతిపెద్ద టెలిస్కోప్ అసలేంటి కదా పదని చూద్దాం. ఇది భూమిపైన ఎవరూ ఇష్టపడని ఓ ప్రదేశం, మానవ జీవితం అస్సలు లేని ఓ ఎడారి. కానీ ఇప్పటికీ ఇక్కడ ఇంజనీరింగ్ కి సంబంధించి ఒక గొప్ప నమూనా నిర్మించబడుతోంది. ఇది ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు. చిలీలోని అటకామా ఎడారి మధ్యలో సముద్రం నుంచి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఓ పర్వతం పైన ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పీసా వాలు టవర్ కంటే 40 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టెలిస్కోప్ చాలా గొప్పగా ఉండబోతోంది. ఇది పూర్తయిన తర్వాత మన విశ్వంలోని సుదూర గ్రహాలను మన కళ్ల కంటే 5,200 రెట్లు దగ్గరగా చూడగలుగుతాం. ఈ చిత్రాలు హబుబుల్ టెలిస్కోప్ కంటే 15 రెట్లు స్పష్టంగా ఉంటాయి. కానీ భూమిపై అత్యంత పొడి ప్రదేశాల్లో ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ ను నిర్మించడం ఒక అద్భుతం. అంటార్కిటికా తర్వాత అటకామా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతం. ఇక్కడ చరిత్రలో ఒక్క చుక్క వర్షం కూడా పడని కొన్ని ప్రాంతాలున్నాయి. ఈ టెలిస్కోప్ కాలంలో వెనక్కి వెళ్లి విశ్వంలోని మొదటి గెలాక్సీ నక్షత్రాలను మరియు గ్రహాలను ఎలా చూస్తుంది, భూమి లాంటి ఇతర గ్రహాలను కనుగొనడంలో ఈ టెలిస్కోప్ ఎలా పనిచేస్తుంది. ముఖ్యంగా అటకామా ఎడారిలో ఫుట్బాల్ మైదానమంత ఎత్తులో ఉన్న ఒక విధ్వంసకర స్థలాన్ని నిర్మించేటప్పుడు శాస్త్రవేత్తలు మరియు నిర్మాణ బృందం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, ఇప్పుడు వాటి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్రం ముందు భాగంలో 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న చిలీలోని అటకామా ఎడారి. అంటార్కిటికా తరువాత ఇది ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రకృతి యొక్క ప్రత్యేకమైన రంగులున్నాయి. వీటిని మనం బహుశా మొదటిసారి చూస్తున్నాం. అగ్నిపర్వతాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. దీంతో పాటు డెత్ వ్యాలీ కొన్ని వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఉప్పుతో నిండిన ఎడారి. ఇక్కడ మొత్తం ప్రపంచంలోనే ప్రత్యేకమైన పొగమంచు కనిపిస్తుంది. కానీ జీవనానికి అత్యంత ముఖ్యమైనది నీరు కదా, ఇది ఇక్కడ కనిపించదు. అటకామా ఎడారిలో వర్షం పడదు. చరిత్రలో ఒక్క చుక్క వర్షం కూడా పడని ఎన్నో ప్రాంతాలు ఇక్కడున్నాయి. ఈ ప్రత్యేకతలన్నిటినీ ఆధారంగా అటకామా ఎడారి ఒక గ్రహాంతర గ్రహం యొక్క దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. బహుశా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన మార్స్ రోవర్ను ఇక్కడ పరీక్షించడానికి కూడా ఇదే కారణం కావచ్చు. చిలీ రాజధాని శాంటియాగో నుంచి 1300 కిలోమీటర్ల దూరంలో, సమీప నగరం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పర్వతంపై ఉన్న ఈ అసాధారణ ప్రాజెక్ట్ జెరే తమిర్. ఇది మానవాళికి అంతరిక్షంలో ఇతర ప్రపంచాల దృశ్యాన్ని చూసే అవకాశాన్నిస్తోంది. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఈ ప్రదేశంలో చాలా పెద్ద టెలిస్కోప్ ను నిర్మిస్తోంది. దీనికి సంక్షిప్తంగా ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ లేదా ఈఎల్టీ అని అంటారు. దీని నిర్మాణం ఇంకా పూర్తి కానప్పటికీ దాన్ని చూడడం ద్వారా దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారో ఊహించడం అంత కష్టమైతే కాదు. ఈ టెలిస్కోప్ లో చాలా పెద్ద అద్దం ఏర్పాటు చేయబడింది. దీని వ్యాసం 39 మీటర్లు మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద టెలిస్కోప్ కంటే 4 రెట్లు పెద్దది. ఈ అద్దం మానవ కన్ను కంటే 10 కోట్ల రెట్లు ఎక్కువ కాంతిని సేకరించగలదు. కానీ దానిపై కొంచెం దుమ్ము కూడా పడకూడదు. దీన్ని నివారించడానికి టెలిస్కోప్ చాలా పెద్ద స్టీల్ డూమ్ తో కప్పబడి ఉంది. దీని బరువు 2400 పికప్ ట్రక్కులు, అంటే దాదాపుగా 6000 టన్నులు. ఈ గోపురంపై 2 పెద్ద తలుపులు ఏర్పాటు చేయబడతాయి. ఇది పగటిపూట మూసివేయబడుతుంది. ఈ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా దాని లోపల ఈజీగా నిలబెట్టొచ్చు. మనం విస్తరణ గురించి మాట్లాడుకుంటే దాని లోపల మొత్తం ఫుట్బాల్ మైదానాన్ని కూడా నిర్మించొచ్చు. దాని క్రింద ఒక హైటెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబడింది. ఇది మొత్తం టెలిస్కోప్ ను 360 డిగ్రీలు తిరిగేలా చేస్తుంది. తద్వారా రాత్రిపూట ఆకాశంలోని ఏ భాగాన్నైనా చూడడం సులభం అవుతుంది. ప్రపంచంలోని ఈ నిర్జన ప్రాంతంలో ఈ క్లిష్టమైన ప్రాజెక్టును నిర్మాణ బృందం ఎలా ప్రారంభించి ఉంటుందనేది ఆలోచించదగ్గ విషయం. ముఖ్యంగా రోడ్లు, విద్యుత్ మరియు నీరు లేని చోట. అంతేకాకుండా ఈ నిర్మాణం కూడా ఒక పర్వత శిఖరంపై జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు మొదట యూరోప్లోనే చాలా ప్రదేశాలను పరిశీలించారు. కానీ చివరికి వాళ్ళు దక్షిణ అమెరికాలో ఈ స్థలాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది యూరప్ ప్రభుత్వ సంస్థ. దీనిలో 16 దేశాల సభ్యులున్నారు. ఈఎల్టీ కోసం ఈ స్థలాన్ని ఎంచుకోవడం వెనుక చాలా కారణాలున్నాయని ప్రాజెక్ట్ హెడ్ చెప్పారు. మొదటిది, వారికి టెలిస్కోప్ కోసం ఒక స్థలం అవసరం. అక్కడ నగరం దూరంగా లేదు. దీనికి కారణం కాంతి కాలుష్యం. రాత్రిపూట కూడా నగరాలపైన తరచుగా కాంతి ఉంటుంది. పైన మేఘాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాంతి నక్షత్రం యొక్క కాంతి కంటే చాలా ఎక్కువ. ఇది టెలిస్కోప్ ద్వారా ఉత్పత్తి చేయబడిన చిత్రాన్ని పాడు చేస్తుంది. కానీ అలాంటి చాలా ప్రదేశాలు యూరోప్లోని పర్వతాలపై ఉన్నాయి. మరి దక్షిణ అమెరికాలో ఈ ప్రదేశం మాత్రమే ఎందుకు అంటే, కాంతి కాలుష్యం నుంచి ఈఎల్టీని రక్షించడానికి ఇది సరిపోదు. కానీ దీనికోసం స్పష్టమైన ఆకాశం ఉండడం కూడా చాలా ముఖ్యం. యూరోప్లో ఎక్కువగా ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. అందుకే ఇక్కడ తరచుగా మేఘాలుంటాయి.
కానీ అటకామా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి కాబట్టి సంవత్సరంలో 365 రోజుల్లో 320 రోజులు అక్కడ మేఘాలు ఉండవు. ఇది సుదూర గెలాక్సీలను చూడ్డానికి చాలా అనువైన ప్రదేశం. 2010లో ఈఎల్టీ బృందం వివిధ ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించింది. చివరకు వాళ్లు అటకామా ఎడారి ఉన్న ప్రదేశం ఉత్తమమైందని కనుగొన్నారు. 3000 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని సెర్రో అమెజాన్ అని పిలుస్తారు. కానీ సమస్య ఏంటంటే ఇతర పర్వతాల మాదిరిగా కాకుండా ఇది చాలా పదునైన పర్వతం. అంటే ఈ స్థితిలో దానిపై ఎలాంటి నిర్మాణాలు సాధ్యం కాదు. అందువల్ల ఈ పర్వతం యొక్క శిఖరాన్ని కత్తిరించి 7 ఫుట్బాల్ మైదానాలంతా పెద్ద ప్రాంతాన్ని నిటారుగా చేయడం చాలా ముఖ్యం. ఈ పని గొడ్డలి సహాయంతో చేయడం చాలా కష్టం మరియు ప్రమాదం. కాబట్టి 2014లో నిర్మాణ బృందం పర్వత పైభాగంలో వివిధ ప్రదేశాల్లో రంధ్రాలు చేయడానికి పేలుడు పదార్థాలను ఉపయోగించింది. పేలుడు పదార్థాలను అక్కడ ఉంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి వాటిని పేల్చారు. ఈ ప్రక్రియతో పర్వత పైభాగంలో 100 మీటర్ల వెడల్పు చేయబడింది. ఇందులో 47 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. ఇది చాలా మొత్తంలో ఉన్నట్టే. మట్టి మరియు రాళ్లను తొలగించిన తర్వాత పైభాగాన్ని సరిచేశారు. పైకి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కూడా తయారు చేశారు. కానీ ఇది ప్రారంభం మాత్రమే. పర్వతం పైన 7 ఫుట్బాల్ మైదానాలంత పెద్ద సరళ మైదానం తయారు చేయబడింది. కానీ అదే సమయంలో చాలా పెద్ద సమస్య తలెత్తింది. దీని కారణంగా పర్వతం పైభాగంలో వివిధ ప్రదేశాల్లో సింక్ హోల్స్ ఏర్పడుతున్నట్టు ఈఎల్టీలోని ఇంజనీర్స్ బృందం గమనించింది. ఈఎల్టీ పునాది వేయడానికి ఇది అతిపెద్ద సమస్య. వాస్తవానికి పర్వతం పైభాగాన్ని పేల్చడానికి ఉపయోగించే పేలుడు పదార్థాలు పర్వతం యొక్క మూలానికి చాలా నష్టం కలిగించాయి. రాళ్లలో పగుళ్లు కనిపించాయి. వివిధ ప్రదేశాల నుంచి మట్టి మునిగిపోవడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత రాళ్లలో కదలికలు వచ్చాయి. కొత్త సింక్ రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఇంజనీర్లు ఈ క్షేత్రంలో అనేక కసరత్తులు చేసి కంపనం సహాయంతో భూమిని కృత్రిమంగా స్థిరీకరించారు. తద్వారా తయారు చేయవలసిన అన్ని సింక్ రంధ్రాలను ఒకేసారి తయారు చేయవచ్చు. చివరిగా కంపన పద్ధతి పనిచేసింది. సింక్ రంధ్రాలను నింపడం ద్వారా పర్వత పైభాగాన్ని మరోసారి సమతలం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తదుపరి దశ ఈఎల్టీ పునాది వేయడం. ఇది సాధారణ పునాది కాదు. ఎడారిలోని ఈ భాగం భూకంపాలు చాలా సాధారణంగా వచ్చే ప్రాంతం. టెలిస్కోప్ యొక్క ఖరీదైన భాగాలను భూకంపాల నుంచి రక్షించడానికి పునాదిని ఎగువ గోపురం నుంచి నేరుగా ఉంచారు. పునాది మరియు గోపురం మధ్య అనేక హైడ్రాలిక్ షాక్లున్నాయి. భూకంప ప్రకంపనలు దానిలోని లోహపు గోపురం మరియు టెలిస్కోప్ అద్దం వరకు చేరకుండా నిరోధించే శోషకాలను ఏర్పాటు చేశారు. 2023లో పునాది పని పూర్తయింది. ఇప్పుడు టెలిస్కోప్ యొక్క అద్భుతమైన గోపురం యొక్క వంతొచ్చింది. పర్వతం క్రింద ఉన్న బేస్ క్యాంప్ వద్ద గోపురం యొక్క ఉక్కు నిర్మాణాన్ని వివిధ భాగాల్లో నిర్మించారు. ఆ తర్వాత ఈ రిమోట్ కంట్రోల్ ట్రక్కులను పర్వతం పైభాగానికి రవాణా చేయడానికి ఉపయోగించారు. ఇది ఉక్కు చట్రాన్ని ఒక్కొక్కటిగా పర్వతం పైభాగానికి తీసుకువెళ్లింది. పైన చేరుకున్న తర్వాత క్రేన్లు ఈ నిర్మాణాలను ఒకదానితో ఒకటి కలిపాయి. అటకామా ఎడారిలో ఈ భాగాన్ని చేరుకోవడానికి ఈఎల్టీ వైపు నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో వెరీ లార్జ్ టెలిస్కోప్ లేదా విఎల్టీ అని పిలువబడే మరొక ఈఎల్టీ టెలిస్కోప్ ఉన్నందున రోడ్ల నెట్వర్క్ ఇప్పటికే చాలా వరకు నిర్మించబడింది. కాబట్టి ఈ రహదారి నెట్వర్క్ ఈఎల్టీ కోసం విస్తరించబడింది. ఈఎల్టీని ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ గా మార్చడానికి కారణం దాని అద్దం. ఇది 39 మీటర్ల పెద్దది. ప్రస్తుతం ఈ పెద్ద అద్దాన్ని నియంత్రించడం చాలా కష్టంగా ఉంది. గోపురం లోపల ఒక నిర్మాణం నిర్మిస్తున్నారు. ఈ 39 మీటర్ల అద్దం మొత్తం 800 చిన్న ముక్కలను కలపడం ద్వారా తయారు చేయబడింది. దీని పని అంతరిక్షం నుంచి వచ్చే ఏ కాంతినైనా గుణించి ద్వితీయ అద్దమైన M2కు పంపడం. M2 నుంచి ఈ కాంతి M3కి వెళ్లి ఆపై M4కి వెళ్లి చిత్రాన్ని పదునుగా చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం గోపురంపై అమర్చిన శక్తివంతమైన లేజర్ కిరణాలు ఉపయోగించబడతాయి. ఈ లేజర్లు సాధారణంగా 90 కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో సోడియం అణువులను ఉత్తేజపరిచే తరంగ దైర్ఘ్యం వద్ద అమర్చబడి ఉంటాయి. దీని కారణంగా అవి ప్రకాశించడం ప్రారంభిస్తాయి. దాంతో ఒక కృత్రిమ నక్షత్రం ఏర్పడుతుంది. టెలిస్కోప్ ఈ కృత్రిమ నక్షత్రాన్ని రిఫరెన్స్ పాయింట్ గా ఉపయోగిస్తుంది. తద్వారా వాతావరణం కాంతిని ఎలా వక్రీకరిస్తుందో కనుగొనవచ్చు. వాతావరణంలో ఉన్న వక్రీకరణను గుర్తించినప్పుడు టెలిస్కోప్ చిత్రంలో ఉన్న అస్పష్టత సులభంగా తొలగిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియను అడాప్టివ్ ఆప్టిక్స్ అంటారు. M4 వద్ద చిత్రం నుంచి అస్పష్టతను తొలగించిన తర్వాత కాంతి M5కి వెళుతుంది. ఇక్కడ చిత్రం సరిదిద్దబడిన ప్రాసెసింగ్ కోసం పంపబడుతుంది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈఎల్టీ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఎక్సోప్లానెట్ల యొక్క ప్రత్యక్ష ఛాయాచిత్రాలను తీయగలదా? ప్రస్తుతం మనం ఎక్సోప్లానెట్లను పరోక్షంగా చూడొచ్చు. ప్రత్యక్ష ఛాయాచిత్రాల ద్వారా ఆ గ్రహాలపై వాతావరణం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నీరు ఉందా లేదా, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉందా లేదా, ఆక్సిజన్ దొరుకుతుందా లేదా,
ఇలాంటి ఎన్నో విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఇక ఈ ఈఎల్టీ యొక్క భారీ అద్దం కారణంగా దానిలో చాలా కాంతి సేకరించబడుతుంది. దీని ద్వారా మనం విశ్వం యొక్క ప్రారంభ రోజులను చూడొచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకుని విశ్వం యొక్క గతాన్ని మనం సులభంగా చూడగలుగుతాం. దీనికి ఒక సాధారణ ఉదాహరణ మన సూర్యుని మొదటి కిరణం. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పుడు మనం వాస్తవానికి సూర్యుని గతాన్ని చూస్తున్నాం. ఎందుకంటే సూర్యకాంతి ప్రపంచాన్ని చేరుకోవడానికి దాదాపుగా 8 నిమిషాలు పడుతుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలో 13.4 బిలియన్ సంవత్సరాల క్రితం చూడగలదు. అంటే దానర్థం 13.4 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలోకి వచ్చి నేడు హబుల్కు చేరుకున్న కాంతిని కూడా గ్రహిస్తుంది. దీనికి విరుద్ధంగా ఈఎల్టీ యొక్క 39 మీటర్ల పెద్ద అద్దం హబుల్ టెలిస్కోప్ కంటే 100 మిలియన్ సంవత్సరాల వెనుక ఉన్న కాంతిని చూడగలుగుతుంది. అంటే 13.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం ఏర్పడడానికి దారితీసిన బిగ్ బ్యాంగ్ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. దీనర్థం ఈఎల్టీ విశ్వం పుట్టిన 300 బిలియన్ సంవత్సరాల తర్వాత ఆ దృశ్యాన్ని సంగ్రహించగలదు. ఇక్కడ మీరు ఈఎల్టీ చాలా పెద్దదని తెలుసుకోవడం కూడా ముఖ్యం. కానీ ఇది అద్దాలపై మాత్రమే నిర్మించిన అతిపెద్ద టెలిస్కోప్ అవుతుంది. అయితే రేడియో టెలిస్కోప్లలో గోల్డెన్ ఐలో లాగా చాలా పెద్ద డిష్ ఉంటుంది. అద్దాలకు బదులుగా ఈ టెలిస్కోప్లు రేడియో తరంగాల ద్వారా గతాన్ని చూస్తాయి. తరువాత వాటి చిత్రాన్ని కంప్యూటరీకరించి ఆ ప్రక్రియ మొదలవుతుంది. దాన్ని తయారు చేస్తాయి. కానీ ప్రత్యక్ష వీక్షణ పరంగా ఈఎల్టీ ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ కానుంది. దాని ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటే ఈఎల్టీపై $160 కోట్ల ఖర్చు అంచనా వేయబడింది. అంటే 13,600 కోట్లు. ఇది ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను నిర్మించడానికి ఖర్చు చేసిన మొత్తానికి సమానం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈఎల్టీ నిర్మాణం 2029లో పూర్తవుతుంది. పూర్తిగా సిద్ధమైన తరువాత బహుశా మనం ఈ విశ్వంలో నిజంగా ఒంటరిగా ఉన్నామా, వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న భూమి లాంటి గ్రహంపై జీవం ఉందా అనే అతిపెద్ద ప్రశ్నకు సమాధానం వెతకొచ్చే